అయితే పావురం వేయడం జరిగింది. అంటే నాకు ఒక డౌట్ ఏముందంటే ఖచ్చితంగా జంతువుల బలి ఇవ్వాలా? అంటే మీకేమన్నా కలలో ఆయన వచ్చేసి అమ్మవారు నా దగ్గర ఖచ్చితంగా ఇలాంటి బలి ఇస్తేనే సో నేను ఇలాంటి కోరికలు తీరుస్తా అని చెప్పేసి మీకేమైనా చెప్పడం జరిగిందా? మీరు గుళ్ళకి పోతారా? టెంకాయ కొట్టినారు ఎప్పుడన్నా? కొడతా. కొబ్బరికాయ మీరు కొట్టమని మీకేం దేవుడు కల్లోకి చెప్పలేదు. లేదు. మీరు వెళ్ళి మీరు భక్తి భావంతో కొబ్బరికాయ ఇచ్చారు. అంటే ఒక కస్టమ్స్ అనేది యూ హ్యావ్ టు ఫాలో. అంటే కస్టమ్స్ అంటే అది ఏమో నాకు తెలుగులో ఏమంటారు, అది మనం యూ హ్యావ్ టు ఫాలో దట్. అదేవిధంగా తంత్రాలకు కూడా కొన్ని రకాల కస్టమ్స్ ఉంటాయి. ఓకే. సో వీ షుడ్ ఒబే ద కస్టమ్స్. కస్టమ్స్ మీన్స్ సాంప్రదాయాలు అని కూడా తెలుగులో పర్ఫెక్ట్ అర్థము. సో వీ హ్యావ్ టు ఫాలో దట్ కస్టమ్స్ అండ్ రూల్స్. సో అదేవిధంగా తంత్ర ఏం చెప్పింది నేను అదే ఫాలో అవుతున్నానండి. దీంట్లో ఇట్స్ నో అబ్జెక్షన్, రైట్? సో ఇప్పుడు ఈ పక్షులను బలి ఇవ్వడం వల్ల, జంతువులను బలి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఇప్పుడు నాకే బాగాలేదు. సో నేను వచ్చి మీ దగ్గర అడగడం వల్ల లావణ్య ఖచ్చితంగా ఈ పక్షిని బలి ఇవ్వాలి, ఈ జంతువును బలి ఇవ్వాలి అంటేనే ఆ పూజకి ప్రతిఫలం లభించి అసలు నేను మంచిగా అయిపోతానా అని చెప్పేసి నా డౌట్. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే కొబ్బరికాయ కొట్టుకోవడం వల్ల, సో ఇంట్లో కూర్చొని పూజ చేసుకోవడం వల్ల దానికి ఫలితం రాదా? రాకపోవచ్చు. బట్ నేను చేసేది ఏంటంటే ఆమెను కంప్లీట్లీ తంత్ర మోడ్లోనే చేస్తాను. ఇక్కడ ఏం ఆచారం ఉంది, ఏ జంతువుల్ని బలి ఇవ్వాలంటే ఆ మెథడ్లోనే నేను వెళ్తానండి. నా దగ్గర టెంకాయలు వంకాయలు ఇట్లాంటివన్నీ నడవది. నేను చేయడమే కొంచెం తాంత్రిక పూజలు చేస్తాను. సో కాబట్టి ఇక్కడ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది నా సమాధానం. అంటే ఏది చేసినా మీరు జంతువులను బలిస్తారు? ఎస్, ఆ పూజ రిక్వైర్మెంట్ని బట్టి ఇస్తామండి. ఇంకా ఊగా పోయేది పిలుచుకొచ్చేది బలి ఇచ్చేది, పోయేది పిలుచుకొచ్చేది బలి ఇచ్చేది కాదు కదా. సో ఆ పర్టికులర్ మెథడ్, ఆ తంత్ర మెథడ్కి నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే ఇస్తాము. ఇప్పుడు నేను వీడియోలో మీకు పక్షిని చూపించడం జరిగింది. అంటే పక్షి పూజ పర్టికులర్గా చేయడానికి రీజన్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ గంధర్వ బలి. గంధర్వ బలి అంటారు. అది కొన్ని రకాలైన యోగాల్ని అప్లిఫ్ట్ చేయడానికి ఆ పిజన్ని బిహెడెడ్ చేసి సాక్రిఫైస్ చేసి అమ్మవారికి ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ గంధర్వ బలి.